అలా నేను నా ఫ్రెండ్ కలిసి మొత్తం డౌన్ టౌన్ మొత్తం తిరగబోతున్నాము. సో అలా సరదాగా అలా షాపింగ్ చేసి గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్టి ఇన్ కొరియా. ఇప్పుడు వ్లాగ్ ఏంటి అంటే నేను నా ఫ్రెండ్తో బయటికి అయితే వెళ్తున్నాను. అందులో స్పెషల్ ఏముంది అని అంటారా? ఎస్, నాకు మాత్రం చాలా స్పెషల్. ఎందుకంటే కొరియా వచ్చాక మోస్ట్లీ నేను చాలా మిస్ అయ్యింది ఏంటి అంటే ఫస్ట్ ఫ్యామిలీ, నెక్స్ట్ ఫ్రెండ్స్. నాకు ఎప్పుడు ఫ్రెండ్స్ ఉండాలి నా చుట్టూ. ఫ్రెండ్తో బయటికి వెళ్తే ఆ కంఫర్ట్ వేరు, ఫ్యామిలీతో వెళ్తే ఆ కంఫర్ట్ వేరు. రెండు కంపారిజన్ అస్సలు ఉండదు. సో ఒక ఫ్రెండ్తో అయితే మనకు నచ్చినట్టు ఉండొచ్చు. ఇంకా సో నాకు ఎప్పుడు సర్కిల్ ఎక్కువనే, స్కూల్లో అయినా కాలేజ్లో అయినా ఆఖరికి ఆఫీస్లో అయినా ఎప్పుడు మన చుట్టూ ఫ్రెండ్స్ ఉంటూనే ఉంటారు. నేను ఫ్రెండ్స్తో బయటికి వెళ్తూనే ఉంటాను. లైక్ సినిమాకి వెళ్ళడమో, రెస్టారెంట్కి వెళ్ళడమో, చిన్న చిన్న అవుటింగ్స్కి అయితే వెళ్ళేదాన్ని. సో కొరియా వచ్చాక నేను అలాంటిది మిస్ అవుతున్నాను. ఇక్కడ నాకు మా ఇంటి దగ్గర ఒక ఫ్రెండ్ పరిచయం అయింది. తన పేరే ప్రియా. ఆల్రెడీ నా కొన్ని వ్లాగ్స్లో మీరు చూసే ఉంటారు. సో మేము ఎప్పుడు బోర్ కొట్టినా, ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నా, తను ఎప్పుడైనా లోలో ఉన్నా, నేను ఎప్పుడైనా లోలో ఉన్నా, ఇద్దరం కలిసి అలా సరదాగా చిల్ అవుతూ ఉంటాము. సో ఇవాళ కూడా మేము కలిసి ఆల్మోస్ట్ మోర్ దెన్ 2-3 months అయిపోయింది. అంటే బయటికి వెళ్ళి ప్రాపర్ అవుటింగ్ బయటికి వెళ్ళి, ఈవెన్ దో మా ఇల్లు వాళ్ళ ఇల్లుకి ఒక 10 minutes వాక్ మాత్రమే ఉంటుంది. అయినా అసలు మేము కలవలేకపోయాము. సో ఇవాళ అనుకోకుండా తనే కాల్ చేసి బయటికి వెళ్దామా, లెట్స్ గో అవుట్ అని అంది. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ వెదర్ కూడా చాలా బాగుంది. రోజు ఫుల్ చలిగా ఉండే, బట్ ఈరోజు కొంచెం టెంపరేచర్స్ కూడా అన్నీ కొంచెం పర్లేదు, బాగానే ఉన్నాయి. సో బయటకు వెళ్దామా అంది. సో ఇంకెందుకు లేట్ అని చెప్పి ఇంకా వెంటనే లేచి రెడీ అయ్యి బయటికైతే వచ్చేసాను. సో ఇవాళ నేను నా ఫ్రెండ్ కలిసి మొత్తం డౌన్ టౌన్ మొత్తం తిరగబోతున్నాము. సో అలా సరదాగా అలా షాపింగ్ చేసి ఏమైనా తినేసి ఇంకా ఇంటికైతే వస్తాము. రండి, ఇలా ఫ్రెండ్తో హ్యాంగ్ అవుట్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను మీకు. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో గైస్. మా మీటింగ్ పాయింట్ వచ్చేసి ఈ బస్ స్టాప్. ఎప్పుడు ఈ బస్ స్టాప్ దగ్గరనే కలుస్తూ ఉంటాము. సో ఇంకా తను రాలేదు, తన కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. సో ఇంకా కొరియాలో ఇంకా వింటర్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా చెట్లకన్నీ ఆకులన్నీ రాలిపోతున్నాయి. సో ఇంకా రాలేదు. ఫస్ట్ అయితే మా బస్ రావడానికి ఎన్ని మినిట్స్ ఉందో చూద్దాము. అండ్ ఇక్కడ కొరియన్ అండ్ ఇంగ్లీష్ కూడా రాసి ఉంటుంది. అంటే మా బస్ రావడానికి 5:03 7 minutes ఉంది. బంగ్వాల్గాంగ్ అయితే వచ్చేసాము. సో ఇక్కడ అండర్ గ్రౌండ్ షాపింగ్ ఉంటుంది. సో సరదాగా ఫస్ట్ అండర్ గ్రౌండ్ షాపింగ్లో తిరుగుతాం ఇద్దరం. ఇలా డౌన్ టౌన్లో వస్తే ఇలా కొన్ని ఆఫర్స్, కొన్ని షూస్ అన్నీ అయితే ఉంటాయి. సో ఇవన్నీ వింటర్ షూస్, వింటర్ చెప్పులు. గుడ్. కొరియా అంటేనే బ్యూటీ ప్రోడక్ట్స్. సో ఇక్కడ బ్యూటీ ప్రోడక్ట్స్ ఎన్ని ఫ్రీ ప్లస్ 1. ఇక్కడ చెప్పులు ఉన్నాయి. ఇది భలే క్యూట్ ఉంది. ఇది సో క్యూట్. బూట్. ఆల్ వింటర్ వేస్. దిస్ ఈజ్ అవర్ షాప్. అంటే మేము ఎప్పుడు ఈ షాప్లో కొంటాం. డొడ్డో. ఇక్కడ అన్ని చెప్పల్ వేర్, షూస్, బూట్స్ అన్నీ ఉంటాయి. సో ఏమీ కొనట్లేదు, వి జస్ట్ వాకింగ్ ఇద్దరము అలా సరదాగా. విండో షాపింగ్, జస్ట్ విండో షాపింగే. అలా తిరుగుతూ ఉన్నాము. కిడ్స్ భలే క్యూట్ ఉన్నాయి అవి. మొత్తం ఇలా తిరిగేసి ఇంకా బయటికి అయితే వెళ్ళిపోతాం. కాసేపు అలా తిరుగుతాం.
ఇక్కడ కూడా కొన్ని సెలూన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి ఎంత క్యూట్ క్యూట్ బొమ్మలు ఉన్నారు. లాస్ ఏంజల్స్, బ్యాంకాక్, కొరియా. ఆ ఫ్రెండ్ మెడిసిన్ కొంటుందని చెప్పి కొంటదంటే మెడికల్ షాప్కి వచ్చాం. ఎన్ని మెడికల్ షాప్లో నాకు అనిపించింది వ్యాజ్లీ. I also have. 여기는 저희는 싸. 더 뭘 스펄. Here, cake. Some cake, chocolate flavor cake they had for birthday. We took. How it taste? Too good. Like Indian black forest. That kind of taste. Usually their cake is very creamy. Chicken, donuts. అన్నీ ఉన్నాయి ఇక్కడ. చికెన్ ఆలివ్ ఇన్. నెక్స్ట్ మంత్ క్రిస్మస్ ఉంది కాబట్టి సో ఇంకా క్రిస్మస్ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోతాయి కొరియాలో. అన్నీ ప్రీ సెలబ్రేషన్స్. సో ఇక్కడ కొన్ని స్టాల్స్ కూడా పెట్టారు. Cape of Demon Slayer. Seriously? We'll go. Come. Let's see from here. ఇక్కడ మనకి ఫ్రీగా బెలూన్స్ ఇస్తారు. కేప్ ఆఫ్ డిమాన్. క్యూట్ ఉంటారు. సో అలా ఇక్కడికైతే వచ్చేసాము, బయటకైతే వచ్చేసాము. అండ్ ఇక్కడ కూడా కొన్ని స్టాల్స్, కొన్ని షాప్స్ అలా ఉంటాయి. సరదాగా అలా తిరుగుదాం. ఇంకా ఈ ఏరియా డే టైం కన్నా నైట్ టైం ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది. సో మేము డే టైం వచ్చాము. అండ్ ఇది చూడండి ఆరెంజ్ కలర్ భలే ఉంది షాప్. చాలా గేమ్స్ అయితే ఉంటాయి ఇక్కడ. ఇవన్నీ మేము ఆడేసినాం ఫ్రెండ్స్, అందుకే మళ్ళీ ఆడాలనిపించట్లేదు. జారా. We don't shop outside. Zara. You are so rich. Yeah. మాకు తినే మూడ్లోనే ఉన్నాము, షాపింగ్ చేసే మూడ్లో లేము. చాలా చూస్తున్నాం. ఇంకా ఫిష్ కేక్స్ మనం లోపలికి వెళ్ళి కూర్చొని తింటాం. వాట్ ఎల్స్ యూ వాంట్? యూ డోంట్ వాంట్ ఈట్ టక్బుక్? ఇక్కడ చాలా మంది తింటుంటారు. ఇది కొరియన్ స్ట్రీట్ ఫుడ్. సో మేము కూడా ఆర్డర్ పెట్టాం. ఇంకా ఆర్ యూ ఫీలింగ్ హంగ్రీ? Yeah, I'm craving, not hungry. Craving. I will eat maybe one bite and I will. We'll see. It's been long time we came over here. ఇది గింబాబ్, తక్బుకి, నమ్జాక్ మందు. ఇట్స్ వెజ్. సో ఇప్పుడు మా ఫుడ్ వచ్చేసింది. సో మేము ఫుడ్ ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇట్ ఇందులో డిప్ చేసుకొని తినాలి. It's like dosa. పూరి. Puri. సేమ్ పూరి అది. But filled puri, aloo puri. How it taste? Good. ఇందులో కూడా మనం యాజ్ యూజువల్గా తినేసి ఫైనల్గా అయితే ఆల్మోస్ట్ మొత్తం ఫినిష్ చేసేసాము. ద టేస్ట్ ఈస్ రియల్లీ టూ గుడ్. సో ఇది రెస్టారెంట్. చూస్తుంటే నాకు మన ఇంటి దగ్గర కొన్ని బజ్జీల షాపు, కొన్ని షాపులు ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర అక్కడ వెళ్ళి కూర్చొని తింటాం కదా పానీపూరి షాప్ లాగా, అలానే అనిపిస్తుంది నాకు. సో ఇలా చాలా షాప్స్ ఉన్నాయి ఇక్కడ. చాలా బ్రాండెడ్ షాప్స్ అన్నీ ఉన్నాయి. రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. మేమిద్దరం కలిసి కొరియన్ స్కిన్ లేజర్ ట్రీట్మెంట్ కోసం అయితే వచ్చాము. అంటే ఇక్కడ పికోటోనింగ్, ఆక్వా పీలింగ్ ఉంటుంది. ఆక్వా పీలింగ్ అయితే సేమ్ మన ఫేషియల్ చేసినట్టే ఉంటుంది, క్లీనప్. సో నేనైతే ఆక్వా పీలింగ్ ఆర్ పికోటోనింగ్ ఏదైనా చేసుకుందామని చెప్పి ఇక్కడికైతే వచ్చాం. సో వెయిటింగ్ పీరియడ్. మా టోకెన్ నెంబర్ 196. ఫేస్కి అయితే ఒకటి చేసుకున్నాను,
ఉన్న మేకప్ కూడా మొత్తం పోయింది. సో హౌ ఈస్ మై స్కిన్ బిఫోర్ ఆఫ్టర్? యూ కెన్ సీ ఎనీ డిఫరెన్స్? ఆఫ్టర్ నథింగ్, ఏం చేంజ్ లేదు. రెడ్ 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 ఉన్న పింపుల్స్ అని ఇంకా బయటకు వచ్చినాయి ఈ ట్రీట్మెంట్ చేసే వరకు దెబ్బకి. స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఏమైనా కొనుక్కుందామని చెప్పి హాలోవిన్కి అయితే వెళ్తున్నాం. రండి. త్రీ స్టెప్స్. Can't even use gestures, sir. Look at my guts for coming in. సో ఈ ఆయింట్మెంట్ ఇది తీసుకుందాం. ఇది ఆల్రెడీ మా ఇంట్లో ఉంది. This one is. యా This is 100. This one you have. This is 300. ఇది ఒకటి ఉంది రెడీ షార్ట్. ఇది చాలా ఫేమస్ అవుతుంది కొరియాలో. సో ఇది కూడా ఒకటి ట్రై చేసినాం. అదొకటి అండ్ ఇదొకటి కొనుక్కున్నాం. మాయిశ్చరైజర్ ఇవన్నీ ఇలా స్కిన్ ఇలా ఉంటే కాస్త ఇలా అవుతుందంట, రెడ్నెస్ తగ్గుతుంది. ఇక్కడ ఇది ఈ ప్రోడక్ట్స్ వాడాం. All of us, we got used to that Ayurvedic stuffs or homemade stuffs rather than these products. How much expensive we put, it's not worth it. అసి క్యూట్ ఉంది ఇది. లిప్ గ్లాస్ బాగుంది కదా. We should take this out. This is the applicator. విచ్ వన్? ఓపెన్. How to take it out? ఓకే. Applicator. ఎస్పీఎఫ్ ఫేవరెట్ విన్నర్ షాప్ అయితే వచ్చేసాము. అండ్ ఇందులో అయితే క్వాలిటీ బాగుంటాయి, ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి. జాకెట్ ఇది క్యూట్గా ఉంది. ఇది లెట్స్ సీ మనకి ఏమైనా నచ్చుతాయా. Top. ఇది మా దగ్గర ఉంది. మరి కిమ్చి మేకింగ్ అప్పుడు మాకు ఇచ్చారు. ట్రయల్ రూమ్ లో ట్రయల్ వేయకుండా ఇక్కడే వేస్తుంది. Gap. ఈ జాకెట్ తీసుకుంటుంది. బాగుంది. సో Good warmer. వామా తీసుకుందా? ఏం చూస్తున్నా. టేక్ ఇట్. సో చాలా టాప్స్ చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. బట్ ఇక్కడ ప్రైజెస్ కూడా కొంచెం రీజనబుల్ కంపేర్ టు ద అదర్ షాప్స్. ఇది కూడా బాగుంది. సెట్ ఇదే కదా బయట మనకు నచ్చింది. బట్ ఇది చాలా పెద్దగా ఉంది. మార్కెట్కి వచ్చినాం. మార్కెట్కి వచ్చి స్ట్రాబెర్రీస్ తీసుకున్నాం. ఇంకేం నెక్స్ట్ క్యారెట్. దిస్ క్యారెట్ గుడ్ రే. That one, for juicing only. So I want క్యారెట్ 3003 carat. నేను Good for juicing for 1 week. పచ్చిమిర్చి అన్నీ ఉంటాయి మార్కెట్. యాపిల్స్. You can put 1 apple 1 time with carrot. బనానా. మస్క్ మిలన్, యాపిల్స్. కొన్ని తీసేసుకున్నాం స్టోర్లో. చాలా మార్కెట్కి వచ్చేదా. అన్యాసయో మార్కెట్లో అంత స్ట్రీట్ ఫుడ్, ఫిష్ కేక్స్. మేము రెగ్యులర్గా తినే ఫిష్ కేక్స్ ఇక్కడే. ఇలా పండ్లు. అండ్ ఇలా మార్కెట్ కూడా తిరుగుతున్నాం ఇవాళ మేము. Forgot to tell you where that nutchuck movie. ఇట్స్ ఓకేలే. అండ్ దిస్ ఈజ్ మేము కిమ్చి కోసం యూజ్ చేసే క్యాబేజ్. అండ్ ఈ రో మొత్తం షాప్సే ఉంటాయి మనకి. సో అక్కడ మనకి షాప్సే ఉంటాయి. ఇలా కూరగాయలు అన్ని పండ్లు అమ్ముకుంటూ ఉంటారు. ఇక్కడ చూడండి ఒక పెద్ద ఆవిడ ఉంటారు.
ఇది ఇక్కడ ఉన్నారు చూసి ఎంత పెద్ద ఆవిడ. I think dinner will be done with fruits. Apple, స్ట్రాబెరీ. strawberry. Today tomorrow I need to finish here. So breakfast and lunch. యూ వాంట్ లెమన్? మళ్ళీ బస్ స్టాప్కి అయితే వచ్చేసాము. లెట్స్ గో టు ద డియర్ అపార్ట్. Some carrot and potato. ఓకే. బస్సు కోసం వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ వింటర్లో ఇది ఒక బస్ స్టాప్, ఇది ఆటోమేటిక్ డోర్. లోపలికి వెళ్దాం రండి. వేడిగా చల్లగా ఉంటుంది, వేడిగా ఉంటుంది, బయట చలి పెడుతుంది. సో వింటర్లో భలే ఉంటుంది ఈ బస్ స్టాప్స్, హాట్ బస్ స్టాప్. అండ్ ఇక్కడ అదే కాకుండా ఇక్కడ మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఛార్జింగ్, వైర్లెస్ ఛార్జింగ్ బస్ వచ్చేంత వరకు. అండ్ ఈ బస్ స్టాప్లో అండ్ లోపల అయితే అన్ని వార్మ్ రూమ్స్ ఉన్నాయి. అండ్ అదే కాకుండా ఇక్కడ సీట్ ఉంది కదా, ఇది మీద కూర్చుంటే చాలా వార్మ్ ఉంది, వేడిగా ఉంది. ఇది వార్మ్ సీట్స్. విచ్ బస్ వి ఆర్ గోయింగ్? 650. 650 2 స్టాప్స్. చాలాసేపు తిరిగేసి ఇంకా ఇంటికైతే వెళ్తున్నాము. నేను ఎక్కువ వీడియో క్యాప్చర్ చేయలేకపోయాను, ఎందుకంటే మేము చాలా డేస్ అయితే కలిసాం కదా. సో ఎక్కువ ముచ్చట పెట్టుకుంటూనే ఉన్నాము, దాని కష్టాలు నా కష్టాలు చెప్పుకుంటూ ఉండే. సో వీడియో ఎక్కువ క్యాప్చర్ చేయలేదు. సో ఇలా కంప్లీట్ అయిపోయింది డే. ఇంకా తను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఇంకా ఇప్పుడు నేను మా ఇంటికి అయితే వెళ్తున్నాను. అండ్ ఎలా అనిపించింది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.